ప్రజెంట్ వీడియోలో మనము స్ట్రక్చరల్ అనాలిసిస్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అయినటువంటి 2 హింజ్డ్ ఆర్చెస్లో హారిజంటల్ థ్రస్ట్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనేది మనం ఈ వీడియోలో చూద్దామండి. ఓకేనా. సో గివెన్ క్వశ్చన్ చూసాము అంటే ఫైండ్ హారిజంటల్ థ్రస్ట్ డెవలప్డ్ ఇన్ ఏ 2 హింజ్డ్ పారాబోలిక్ ఆర్చ్ సబ్జెక్టెడ్ టు యూడిఎల్. యూడిఎల్ మీన్స్ యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్. ఓకేనా. సో ఇదొక 2 హింజ్డ్ ఆర్చ్. ఈ ఆర్చ్కి టోటల్ మొత్తం స్పాన్ మొత్తం యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్ ఉంది. దాని ఇంటెన్సిటీ వచ్చేసి స్మాల్ డబ్ల్యూ పర్ మీటర్. సో ఇలా ఉంది. అదేవిధంగా సెంట్రల్ రైజ్ సో సపోర్ట్ కాడ నుంచి ఈ క్రోన్ వరకు ఉండే ఈ మ్యాక్సిమం హైట్ను మనము రైజ్ అంటాము. సో ఇది వచ్చేసి హెచ్. సో స్పాన్ వచ్చేసి ఎల్. సో ఇలా ఉన్న దీనికి హారిజంటల్ థ్రస్ట్ అంటే హారిజంటల్ రియాక్షన్ ఎంత అనేది ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేద్దాం. సో పోతే ఫస్ట్ స్టెప్ నేనేం చేస్తున్నాను అంటే ఇచ్చిన ఆర్చ్కి ఫ్రీ బాడీ డయాగ్రామ్ గీసుకుంటున్నాను. సో ఫ్రీ బాడీ డయాగ్రామ్ అంటే ఏంటంటే షోయింగ్ యాక్షన్స్ అండ్ రియాక్షన్స్. సో ఈ బీమ్కి ఇప్పుడు మనం యాక్షన్స్ రియాక్షన్స్ చూపించామంటే ఫస్ట్ స్టెప్ వచ్చేసి స్టెప్ 1 డ్రా ఎఫ్బిడి. ఓకేనా. ఫ్రీ బాడీ డయాగ్రామ్. సో ఫ్రీ బాడీ డయాగ్రామ్ గీస్తే ఇచ్చిన ఆర్చ్ వచ్చేసి 2 హింజ్డ్ ఆర్చ్. ఈ 2 హింజ్డ్ ఆర్చ్లో మనం ఏం చూపించాలి? ఆల్ యాక్షన్స్ చూపించాలి, అదేవిధంగా రియాక్షన్స్ చూపించాలి. సో యాక్షన్స్ కానీ చూపించాము అంటే ఈ గివెన్ ఆర్చ్ మీద యాక్షన్స్ వచ్చేసి ఓన్లీ గివెన్ లోడ్. సో ఇది వచ్చేసి యాక్షన్ స్మాల్ డబ్ల్యూ పర్ మీటర్ అనేది యాక్షన్. అదేవిధంగా దీని మీద రియాక్షన్ ఇది ఒక హింజ్ సపోర్ట్ కదా, హింజ్ సపోర్ట్ కాదు కాబట్టి ఒక వర్టికల్ రియాక్షన్, ఒక హారిజంటల్ రియాక్షన్. ఇక్కడ కూడా ఒక హారిజంటల్ రియాక్షన్, ఒక వర్టికల్ రియాక్షన్. సో వర్టికల్ రియాక్షన్స్కి వి అని పెట్టుకుంటాం, హారిజంటల్ రియాక్షన్స్కి హెచ్ అని పెట్టుకుంటాం. వర్టికల్ రియాక్షన్ వి, హారిజంటల్ రియాక్షన్ హెచ్. సో ఇక్కడ దీనికి నేనేమి ఇచ్చుకున్నానంటే నేమింగ్ ఏ అనేది ఈ హింజ్, బి అనేది ఈ హింజ్. సో కాబట్టి ఇక్కడ విఏ హెచ్ఏ, అదేవిధంగా ఇక్కడ వచ్చేసి విబి హెచ్బి. సో ఈ విధంగా నేను రియాక్షన్స్కి నేమ్స్ పెట్టుకున్నాను. సో పోతే టోటల్ సెంట్రల్ రైజ్ వచ్చేసి హెచ్, అదేవిధంగా స్పాన్ వచ్చేసి ఎల్. ఓకేనా. సెంట్రల్ రైజ్ వచ్చేసి హెచ్. సో ఈ విధంగా ఉన్నది అంటే ఇప్పుడు దీనికి మనం ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ కానీ యూస్ చేసాము అంటే మనం ఏం క్యాలిక్యులేట్ చేయొచ్చు? హారిజంటల్ రియాక్షన్స్ క్యాలిక్యులేట్ చేయొచ్చు, అదేవిధంగా వర్టికల్ రియాక్షన్స్ని క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో ఫస్ట్ ఈక్విలిబ్రియం ఈక్వేషన్ ఏంటి? సమ్ ఆఫ్ ది ఫోర్సెస్ అలాంగ్ ఎక్స్ డైరెక్షన్ అండ్ వై డైరెక్షన్. సో నా ఎక్స్ డైరెక్షన్ వచ్చేసి ఇలా ఉంది అనుకుంటున్నాను, అదేవిధంగా వై డైరెక్షన్ వచ్చేసి ఇలా ఉంది అనుకుంటున్నాను. సో ఓన్లీ ఎక్స్ డైరెక్షన్లో ఫోర్సెస్ మాత్రమే చూసాము అంటే సమ్ ఆఫ్ ది ఫోర్సెస్ అలాంగ్ ఎక్స్ డైరెక్షన్ ఈక్వల్ టు 0. ఫస్ట్ ఈక్విలిబ్రియం ఈక్వేషన్. సో దీన్ని చేస్తే ఏమవుతుంది? ఇక్కడ ఒక హారిజంటల్ ఉంది, ఇక్కడ ఒక హారిజంటల్ ఉంది, ఇంకేమైనా ఉన్నాయా హారిజంటల్స్? ఇంకేమీ లేవు కాబట్టి సో హెచ్ఏ ఇది వచ్చేసి 2 వర్డ్స్ రైట్. సో 2 వర్డ్స్ రైట్ అయితే ఫోర్సెస్ పాజిటివ్ తీసుకుంటాము, అదే 2 వర్డ్స్ లెఫ్ట్ అయితే ఏం తీసుకుంటాం? నెగిటివ్ తీసుకుంటాం. ఓకేనా. ఫోర్సు పాజిటివ్ రైట్ సైడ్కి ఉంది కాబట్టి పాజిటివ్ తీసుకుంటాం. ఈ హెచ్బి అనేది లెఫ్ట్ సైడ్కి ఉంది కాబట్టి నెగిటివ్ తీసుకుంటాం. ఓకేనా. నెగిటివ్ హెచ్బి ఈక్వల్ టు ఇంకేమైనా ఉన్నాయా? లేవు కాబట్టి ఈక్వల్ టు 0. సో నౌ హెచ్ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? హెచ్బి అవుతుంది. సో బోత్ ఆర్ ఈక్వల్. సో ఈ రెండు సేమ్ కాబట్టి నేను ఈ రెండింటికి కామన్గా ఒక పేరు పెట్టుకుంటున్నాను. అదేంటి అంటే క్యాపిటల్ హెచ్. ఓకేనా. ఒక పేరు పెట్టుకుంటున్నాను, అది వచ్చేసి హెచ్. నెక్స్ట్ ఈక్విలిబ్రియం ఈక్వేషన్ వచ్చేసి సమ్ ఆఫ్ ది ఫోర్సెస్ అలాంగ్ వై డైరెక్షన్ ఈక్వల్ టు 0. సెకండ్ ఈక్విలిబ్రియం ఈక్వేషన్ సమ్ ఆఫ్ ది ఫోర్సెస్ అలాంగ్ వై డైరెక్షన్ ఈక్వల్ టు 0. సో వై డైరెక్షన్లో అప్వర్డ్ పాజిటివ్, డౌన్వర్డ్ ఫోర్సెస్ ఆర్ నెగిటివ్ ఫోర్సెస్. ఓకేనా. సో అప్వర్డ్ ఫోర్సెస్ అయితే పాజిటివ్ కాబట్టి విఏ అనేది విబి అనేది పైకి ఉన్నాయి కాబట్టి ఆ రెండు ఫోర్సెస్ నేను పాజిటివ్గా తీసుకుంటాను. సో విఏ ప్లస్ విబి. డౌన్వర్డ్ ఫోర్సెస్ నెగిటివ్ కదా. సో ఇది వచ్చేసి డౌన్వర్డ్ లోడ్. ఈ లోడ్ వచ్చేసి ఆల్వేస్ వర్టికల్లీ డౌన్వర్డ్స్. సో ఇది వచ్చేసి ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర ఎంత ఉందంట? డబ్ల్యూ ఉందంట. సో మొత్తం లోడ్ కావాలంటే ఏం చేస్తాము? సో టోటల్ యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్కి టోటల్ కావాలి అంటే సో డబ్ల్యూ ఉంటుంది, లెంత్ ఉంటుంది. సో టోటల్ కావాలంటే క్యాపిటల్ డబ్ల్యూ కావాలంటే ఏం చేస్తామంటే స్మాల్ డబ్ల్యూ ఇంటూ ఎల్ వేసుకుంటే టోటల్ లోడ్ వస్తుంది అన్నమాట. యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్కి ఒక బీమ్ మీద యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్ ఉంటే ఆ యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ యొక్క టోటల్ లోడ్ ఎంత? స్మాల్ డబ్ల్యూ ఇంటూ ఎల్. సో హైట్ ఆఫ్ ది లోడింగ్ కండిషన్, అదేవిధంగా లెంత్. జస్ట్ లైక్ ఏరియా ఆఫ్ రెక్టాంగిల్. ఏరియా ఆఫ్ ది రెక్టాంగిల్ చూడడానికి ఎలా ఉంది? రెక్టాంగిల్ అనే ఉంది కాబట్టి టోటల్ లోడ్ కావాలి అంటే హైట్
దీని హైట్ వచ్చేసి స్మాల్ డబ్ల్యూ, దీని లెంత్ వచ్చేసి ఎల్, కాబట్టి ఏరియా ఈజ్ నథింగ్ బట్ లెంత్ ఇంటూ విడ్త్ కదా. సో లెంత్ అదేవిధంగా విడ్త్. సో ఇక్కడ టోటల్ లోడ్ డౌన్వర్డ్ కాబట్టి ఈజ్ ఈక్వల్ టు, లేదంటే టోటల్ లోడ్ డౌన్వర్డ్ కాబట్టి మైనస్ పెట్టుకొని స్మాల్ డబ్ల్యూ ఇంటూ ఎల్ రాసుకుంటాం. ఇంకేమీ లేవు కాబట్టి ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు దీంట్లో మనకి విఏ ప్లస్ విబి ఈజ్ ఈక్వల్ టు డబ్ల్యూ ఇంటూ ఎల్. సో ఈ విధంగా చేసుకుంటే మనకేమొచ్చింది, ఒక ఇటు వచ్చింది, ఒక ఈక్వేషన్ వచ్చింది. సో నెక్స్ట్ సమ్ ఆఫ్ ది మూమెంట్స్ విత్ రెస్పెక్ట్ టు ఏ చేద్దాం. థర్డ్ ఈక్విలిబ్రియం ఈక్వేషన్ సమ్ ఆఫ్ ది మూమెంట్స్ ఎట్ ఎనీ పాయింట్ అన్న కాబట్టి ఎట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 చేద్దాం. ఎట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0. థర్డ్ ఈక్విలిబ్రియం ఈక్వేషన్ సమ్ ఆఫ్ ది మూమెంట్స్ విత్ రెస్పెక్ట్ టు ఏ ఈజ్ ఈక్వల్ టు 0. సో విత్ రెస్పెక్ట్ టు ఏ, సో ఈ ఏ అనే ఈ పాయింట్ దగ్గర నేను మూమెంట్స్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు సో ఈ హెచ్ఏ వచ్చేసి ఏ గుండా పోతుంది కాబట్టి దీనివల్ల ఎటువంటి మూమెంట్ రాదు. నెక్స్ట్ ఈ విఏ వల్ల కూడా ఎటువంటి మూమెంట్ రాదు, ఎందుకంటే పర్పెండికులర్ డిస్టెన్స్ 0 కాబట్టి. ఓకేనా. సో ఫోర్స్కి ఈ పాయింట్కి మధ్య దూరం 0 కాబట్టి దీనివల్ల కూడా మూమెంట్ రాదు. సో పోతే ఈ లోడ్ వల్ల వస్తుంది. సో లోడ్ వల్ల ఎంత వస్తుంది, సో టోటల్ లోడ్ ఎంత, డబ్ల్యూ ఇంటూ ఎల్. అది వచ్చేసి ఎక్కడ యాక్ట్ అవుతుంది, సెంటర్లో యాక్ట్ అవుతుందని మనం అజ్యూమ్ చేసుకోవాలి. సో క్యాపిటల్ డబ్ల్యూ ఈజ్ నథింగ్ బట్ స్మాల్ డబ్ల్యూ ఇంటూ ఎల్. ఓకేనా. ఇది సెంటర్లో పడుతుంది కాబట్టి ఈ సెంటర్లో సో లోడ్ ఇంటూ పర్పెండికులర్ డిస్టెన్స్. సో ఈ లోడ్కి అదేవిధంగా ఈ ఏ అనే పాయింట్కి మధ్య డిస్టెన్స్ ఎంత ఉంటుంది, ఖచ్చితంగా సగం ఉంటుంది కాబట్టి L/2. అంతేనా. సో ఫోర్స్ ఇంటూ పర్పెండికులర్ డిస్టెన్స్. సో ఇది వచ్చేసి క్లాక్ వైజ్ మూమెంట్. ఓకేనా. ఆల్ క్లాక్ వైజ్ మూమెంట్స్ ఆర్ పాజిటివ్, అదేవిధంగా యాంటీ క్లాక్ వైజ్ మూమెంట్స్ ఆర్ నెగిటివ్, మన సైన్ కన్వెన్షన్. సో ఇప్పుడు మనం మూమెంట్స్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం కాబట్టి సో దానికి చూసాము అంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ దేని వల్ల వస్తుందని చెప్పాము, లోడ్ వల్ల వస్తుందని చెప్పాము కాబట్టి ఈ టోటల్ లోడ్ వచ్చేసి క్యాపిటల్ డబ్ల్యూ కాబట్టి క్యాపిటల్ డబ్ల్యూ వచ్చేసి సెంటర్లో పడుతుంది అని చెప్పి మనం అజ్యూమ్ చేసుకొని సో దాన్ని సెంటర్లోంచి పర్పెండికులర్ డిస్టెన్స్ ఎంతో చూసుకున్నాం, L/2 ఉంది. సో ఇప్పుడు మనకేం కావాలి, మూమెంట్ కావాలి కాబట్టి సో ఇది వచ్చేసి విత్ రెస్పెక్ట్ టు ఏ అనే ఈ పాయింట్ గుండా క్లాక్ వైజ్ రొటేషన్ వస్తుంది. ఈ ఫోర్స్ వల్ల క్లాక్ వైజ్ వస్తుంది కాబట్టి సో పాజిటివ్, what is the force, small w into L is the force into perpendicular distance ఎంత, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్న డిస్టెన్స్ ఎంత, L/2. సో అది అయిపోయింది. దీనివల్ల మూమెంట్ వచ్చేది మొత్తం రాసేసుకున్నాం. నెక్స్ట్ ఇంకేమున్నాయి, ఇది ఉన్నది, ఇది ఉన్నది. సో ఇది ఫోర్స్ ఇంటూ పర్పెండికులర్ డిస్టెన్స్ ఎంత, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్న డిస్టెన్స్ ఎంత, L కాబట్టి ఫోర్స్. ఇది వచ్చేసి క్లాక్ వైజ్ రొటేషన్, యాంటీ క్లాక్ వైజ్ రొటేషన్ విత్ రెస్పెక్ట్ టు ఏ, ఈ పాయింట్ గుండా ఇది వచ్చేసి యాంటీ క్లాక్ వైజ్ రొటేషన్ని క్రియేట్ చేస్తుంది అన్నమాట. సో ఇలా యాంటీ క్లాక్ వైజ్గా తిప్పుతుంది కాబట్టి నెగిటివ్ సింబల్ విబి ఇంటూ వాట్ ఈస్ ద పర్పెండికులర్ డిస్టెన్స్, ఎల్. సో ఇది వచ్చేసి యాంటీ క్లాక్ వైజ్ మూమెంట్ కాబట్టి నెగిటివ్. నెక్స్ట్ ఈ హెచ్బి చూసామంటే ఈ హెచ్బి కూడా ఎగ్జాక్ట్లీ ఈ పాయింట్ గుండానే పోతుంది కాబట్టి దీనివల్ల కూడా మూమెంట్ రాదు. సో రాయపల్లె ఇంకేం లేవు కాబట్టి ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు చూసాము అంటే డబ్ల్యూ ఇంటూ L/2/2 మైనస్ విబి ఇంటూ ఎల్ ఈజ్ ఈక్వల్ టు 0. సో WL/2/2 ఈజ్ ఈక్వల్ టు విబి ఇంటూ ఎల్. సో ఇప్పుడు విబి ఒకటే కావాలంటే ఎల్ నివతలు పంపించామంటే ఏమవుతుంది, సారీ ఇది L2. ఇప్పుడు ఏమవుతుంది, WL/2/2L ఈజ్ ఈక్వల్ టు విబి. సో ఇప్పుడు దీన్ని చేసామంటే ఏమవుతుంది, విబి ఈజ్ ఈక్వల్ టు ఎల్కి L2కి పోయిందంటే WL/2 అవుతుంది. సో విబి వాల్యూ ఎంత వచ్చింది, WL/2. సో ఈ వాల్యూ తీసుకెళ్ళేసి ఈ ఈక్వేషన్లో కానీ సబ్స్టిట్యూట్ చేసామనుకో, ఈక్వేషన్ నెంబర్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమంత వస్తుంది చూడండి, సబ్స్టిట్యూట్ విబి ఇన్ ఈక్వేషన్ 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, విఏ ప్లస్ విబి వాల్యూ ఎంత వచ్చింది, WL/2 వచ్చింది కాబట్టి WL/2 ఈజ్ ఈక్వల్ టు WL. సో ఇది అవతల పోయిందంటే ఏమవుతుంది, విఏ ఈజ్ ఈక్వల్ టు WL మైనస్ WL/2 అవుతుంది. సో ప్లస్ ఈజ్ ఈక్వల్ టు అవతల పోతే మైనస్ అవుతుంది కాబట్టి అలా. సో ఇప్పుడు ఎల్సిఎం కామన్గా రాసామంటే ఏమవుతుంది, 2 కామన్గా రాసుకున్నామంటే సో ఇక్కడ దేనితో మల్టిప్లై చేయాలి, 2తో మల్టిప్లై చేయాలి కాబట్టి 2WL మైనస్ WL. సో ఇది చేసామంటే WL/2 వస్తుంది. సో విఏ వాల్యూ వచ్చేసి WL/2. సో ఇక్కడ చూసామంటే ఇది WL/2, ఇది కూడా ఎంత వచ్చింది, విబి వాల్యూ కూడా WL/2 వచ్చింది. సో అలా కాదనుకుంటే మనం డైరెక్ట్గా ఎలా చెప్పేసేయచ్చు, ఇది ఒక సిమెట్రిక్ లోడింగ్ కాబట్టి
ఇది ఒక సిమెట్రిక్ లోడింగ్ కాబట్టి సో టోటల్ మొత్తం లోడు సేమ్గా ఉంది కాబట్టి ఈ టోటల్ లోడ్ని ఈ సపోర్ట్ దగ్గర కొంత వర్టికల్ రియాక్షన్ షేర్ చేసుకుంటుంది, అదేవిధంగా ఈ సపోర్ట్ దగ్గర కొంత వర్టికల్ రియాక్షన్ షేర్ చేసుకుంటుంది. ఎలాగా సగం సగం చేసుకుంటాయి, ఎందుకంటే ఇది సిమెట్రికల్ లోడింగ్ కాబట్టి ఈ సపోర్ట్ సగం తీసుకుంటుంది, ఈ సపోర్ట్ సగం తీసుకుంటుంది. వాట్ ఈస్ ద టోటల్ లోడ్? WL. సో WLలో సగం అంటే ఎంత? WL/2. సో VA వాల్యూ వచ్చేసి WL/2, అదేవిధంగా VB వాల్యూ వచ్చేసి సగం వచ్చేసి WL/2. సో ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేసింది కూడా అదేనన్నమాట. ఓకేనా? సో ఈ విధంగా మనకి జస్ట్ సపోర్ట్ రియాక్షన్స్, వర్టికల్ రియాక్షన్స్ వచ్చాయి, బట్ హారిజాంటల్ రియాక్షన్ H దగ్గరే ఆగిపోయాము. సో ఇప్పుడు హెచ్కి వాల్యూస్ తెప్పించడం కోసం ఈ 2 హింజ్డ్ పారాబోలిక్ ఆర్చ్లో వీ హ్యావ్ ఎ ఫార్ములా. ఓకేనా? ఆ ఫార్ములా ఏంటో చూద్దాం. సో స్టెప్ టూ వచ్చేసి ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ అనుకుందాము. నెక్స్ట్ స్టెప్ 3లో నేనేం చేస్తున్నానంటే స్టెప్ 3లో 2 హింజ్డ్ పారాబోలిక్ ఆర్చ్కి 2 హింజ్డ్ పారాబోలిక్ ఆర్చ్కి హారిజంటల్ థ్రస్ట్ హెచ్కి ఫార్ములా ఏంటి అంటే ప్లీజ్ రిమెంబర్ దిస్ వన్, 0 to L. ఓకే, MBX y ఇంటూ dx బై ఇంటిగ్రల్ 0 to L y² dx. సో దిస్ ఈజ్ ద ఫార్ములా. ఈ ఫార్ములాలో MBX అంటే ఏంటి, y అంటే ఏంటి అనేది ఇప్పుడు మనం క్లియర్గా చూసి వాటి తీసుకొచ్చేసి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు కావాల్సిన హెచ్ వాల్యూ వస్తుందన్నమాట. ఓకేనా? సో యూ విల్ సీ. సో ఫస్ట్ వచ్చేసి MBX అంటే ఏంటంటే MBX అంటే ఏంటంటే బెండింగ్ మూమెంట్. ఎప్పుడు ఈ ఆర్చ్ని మనము బీమ్ లాగా మార్చి రాసుకొని చేసినప్పుడు. ఓకేనా? బెండింగ్ మూమెంట్ ఎప్పుడు మనకి గివెన్ ఆర్చ్ని బీమ్ లాగా మార్చి చేసుకున్నప్పుడు. ఇప్పుడు ఇచ్చిన ఆర్చ్ ఏంటండి ఇది. సో దీన్ని మనము బీమ్ లాగా రాసుకున్నామంటే సో లెంత్ వచ్చేసి L, దెన్ ఇంకేముంది లోడింగ్ వచ్చేసి యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్ W per మీటర్. సో ఇక్కడ ఒక సింప్లీ సపోర్టెడ్ కండిషన్ బీమ్ లాగా మార్చుకుంటున్నాం. సో బీమ్ కాబట్టి ఇది ఒక సపోర్టు. సో ఇప్పుడు ఏంటంటే దీని వాల్యూ ఎంత? VA వాల్యూ వచ్చేసి WL/2, అదేవిధంగా VB వాల్యూ వచ్చేసి WL/2. ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేసాం. సో ఇలాంటి కండిషన్లో M అంటే ఏంటి అంటే M అంటే బెండింగ్ మూమెంట్ ఎప్పుడు బీమ్ లాగా మార్చుకున్నప్పుడు ఎట్ ఎ డిస్టెన్స్ X. అంటే ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఈ పాయింట్ కాడ నుంచి X అనే ఒక డిస్టెన్స్లో నేను ఒక సెక్షన్ తీసుకుంటున్నాను, కట్ చేస్తున్నాను, బీమ్ని కట్ చేస్తున్నాను. సో బీమ్ని కట్ చేసినప్పుడు కట్ చేసిన దగ్గర ఖచ్చితంగా మూమెంట్ వస్తుందిగా. సో ఈ మూమెంట్ వాల్యూని మనము కన్సిడర్ చేసుకుంటాం అన్నమాట. ఓకేనా? సో ఇక్కడ వచ్చే మూమెంట్ వాల్యూనే MBX. ఓకేనా? సో ఇప్పుడు అది ఎంత వస్తుందో చూడండి. సో మనము జనరల్గా రాసుకున్నాము అంటే ఇప్పుడు కట్ చేసిన తర్వాత either లెఫ్ట్ సైడ్ పోర్షన్ సపరేట్గా రాసుకుంటాం, లేదా రైట్ సైడ్ పోర్షన్ అన్న సపరేట్గా రాసుకుంటాం. సో ఇప్పుడు నేను లెఫ్ట్ సైడ్ పోర్షన్ని సపరేట్గా ఫ్రీ బాడీ డయాగ్రామ్ తీసుకున్నాను అనుకో. సో VB అంటే దీని వాల్యూ WL/2, అదేవిధంగా ఇది వచ్చేసి WX అనే డిస్టెన్స్లో కదా నేను తీసుకుంటుంది. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్న డిస్టెన్స్, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు సెక్షన్ వరకు ఉన్న డిస్టెన్స్ X. సో దీని లెంత్ అంత X కదా. సో టోటల్ లోడ్ వచ్చేసి WX అవుతుంది. ఓకేనా? ఈ టోటల్ లోడ్ ఎంత అవుతుంది? WX అవుతుంది. సో అదేవిధంగా కట్ చేసిన దగ్గర సెక్షన్ దగ్గర మూమెంట్ వస్తుంది కదా, ఆ మూమెంట్ నేను MX అనుకుంటున్నాను. సో ఇప్పుడు దీనికి మొత్తానికి మనము మూమెంట్స్ క్యాలిక్యులేట్ చేసాము అంటే సో దీనికి ఎంత వస్తుంది వాల్యూ? నాకు ఇక్కడ మూమెంట్ కావాలి కాబట్టి ఇది ఒక ఫోర్సు, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత? X. సో ఫోర్సు WL/2 అనేది ఫోర్సు, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ వచ్చేసి ఎంత ఉంది? ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్న డిస్టెన్స్ ఎంత? X. ఓకేనా? ఇది వచ్చేసి క్లాక్ వైజ్ కాబట్టి ఈ పాయింట్ దగ్గర ఇది వచ్చేసి క్లాక్ వైజ్ కాబట్టి పాజిటివ్ పెట్టుకుంటాము. అదేవిధంగా WX అనేది లోడ్ కాబట్టి ఇది వచ్చేసి ఈ పాయింట్ దగ్గర నుంచి లోడ్ ఇలా పోతుంది కాబట్టి సో ఈ డైరెక్షన్లో తిప్పుతుంది కాబట్టి యాంటీ క్లాక్ వైజ్. సో ఈ పాయింట్ దగ్గర ఈ టోటల్ లోడ్ వచ్చేసి ఏం క్రియేట్ చేస్తుంది? యాంటీ క్లాక్ వైజ్ మూమెంట్ క్రియేట్ చేస్తుంది కాబట్టి దీనికి మైనస్ సింబల్ పెట్టుకొని WX డిస్టెన్స్ ఎంత? ఇది సెంటర్లో కదా ఉంటుంది. ఈ టోటల్ లోడ్ అనేది సెంటర్లో పడుతుంది కాబట్టి సెంటర్ కాడ నుంచి ఇక్కడికున్న డిస్టెన్స్ ఎంత? X/2. ఈ కొంచెం డిస్టెన్స్ X/2 కాబట్టి లోడు ఇంటూ డిస్టెన్స్ X/2. సో ఇది వచ్చేసి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉంది. ఇది ఏ డైరెక్షన్లో ఉంది? ఇది కూడా యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లోనే ఉంది కాబట్టి సో మైనస్ MBX
మైనస్ ఎంబీఎక్స్. సో ఈ మైనస్ ఎంబీఎక్స్ని ఓకే ఇక్కడ ఇది తీసేస్తున్నాను. సో మైనస్ ఎంబీఎక్స్ కాబట్టి మైనస్ ఎంబీఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు ఎంబీఎక్స్ని ఈజ్ ఈక్వల్ టు అవతల పంపించేసామంటే ఏమవుతుంది, ఎంబీఎక్స్ ఈజ్ ఈక్వల్ టు WLX/2 మైనస్ WX²/2. సో ఇది వచ్చేసి ఏంటండి, ఎంబీఎక్స్కి వచ్చిన ఈక్వేషన్. సో మీకు ఇదంతా ఆల్రెడీ ప్రాక్టీస్ అయిపోయి ఉంటుంది కాబట్టి స్ట్రక్చరల్ అనాలిసిస్లో ఈజీ అయిపోయి ఉంటుంది కాబట్టి సో నేను స్పీడ్గా రాసేసాను. సో మొత్తానికి ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర ఇలా ఫ్రీ బాడీ డయాగ్రామ్ గీసుకొని ఈ పాయింట్ దగ్గర నేను మూమెంట్ వాల్యూ తెప్పించుకున్నాను. ఏంటి, గివెన్ ఆర్చ్ని బీమ్ లాగా రాసుకొని ఆ బీమ్కు వచ్చిన బెండింగ్ మూమెంట్ ఎక్కడ, ఎట్ ఎ డిస్టెన్స్ ఎక్స్. సో దీనికి నేను మూమెంట్ తెప్పించుకున్నా, వచ్చిన మూమెంట్ ఇది. సో ఇది తీసుకెళ్ళేసి ఎక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. అదేవిధంగా వై అంటే ఏంటి అంటే ఇప్పుడు ఏం చేసాం మనము, ఎట్ డిస్టెన్స్ ఎక్స్లో మనము ఒక సెక్షన్ తీసుకున్నాం. ఎట్ డిస్టెన్స్ ఎక్స్ అనే డిస్టెన్స్లో మనం ఒక సెక్షన్ తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చిందనుకున్న సెక్షన్, ఈ సెక్షన్ దగ్గర వాట్ ఈజ్ ద హైట్, ఓకేనా. ఈ పర్టికులర్ సెక్షన్ దగ్గర ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్న ఈ వర్టికల్ హైట్ని మనం ఏమంటాం, ఆర్డినేట్ అంటాము. ఈ ఆర్డినేట్ని వైతో రిప్రజెంట్ చేసాము అంటే, సో హారిజంటల్ డిస్టెన్స్ ఎక్స్ అయితే వర్టికల్ డిస్టెన్స్ ఎంత. సో ఈ వాల్యూని మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే ఈ వాల్యూని తీసుకెళ్ళేసి ఎక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాము, ఈ ఈక్వేషన్లో వై దగ్గర సబ్స్టిట్యూట్ చేస్తాం. సో ఇది స్టాండర్డ్ పారాబోలా కాబట్టి పారాబోలాలో ఎక్స్ అనే ఈ డిస్టెన్స్కి వై అనే ఈ వాల్యూకి ఈక్వేషన్ ఏంటి అంటే స్టాండర్డ్ ఫార్ములా. ఆ స్టాండర్డ్ ఫార్ములా వై వాల్యూ ఎంతో చూద్దాం, ఓకేనా. వర్టికల్ వాల్యూ వై ఈజ్ ఈక్వల్ టు ఏంటి అంటే 4hx/L ఇంటూ L మైనస్ ఎక్స్. సో దిస్ ఈజ్ ద స్టాండర్డ్ ఫార్ములా. ఈ ఫార్ములాలో కానీ మనము వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసాము అంటే మనకు కావాల్సిన వై వాల్యూ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎక్స్ వాల్యూ వచ్చేసి 2 మీటర్స్ అనుకో. సో ఎక్స్ అనేది 2 మీటర్స్ అయితే వై వాల్యూ ఎంత అంటే మనకి ఇక్కడ క్యాలిక్యులేట్ చేసుకుని రాసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ సెంట్రల్ రైజ్ ఆల్రెడీ మనకు తెలిసి ఉంటుంది, ఓకేనా. ఈ పారాబోలా హైట్ ఎంత కనిపించి ఉంటారో సో ఇది కూడా మనకు తెలిసి ఉంటుంది. సో అవి తీసుకొచ్చేసి ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకున్నాం అనుకో, ఎల్ వాల్యూ ఇచ్చి హెచ్ వాల్యూ ఇచ్చి ఎక్స్ వాల్యూ ఇచ్చి వై వాల్యూ కనుక్కోమంటే మనకి వై వాల్యూ వస్తుందన్నమాట. సో ఈ ఈక్వేషన్ కూడా ఇదే ఈక్వేషన్, వర్టికల్ ఆర్డినేట్ వై వాల్యూ ఫర్ పారాబోలా. సో పారాబోలా, సో ఇది తీసుకెళ్ళేసి మనకు కావాల్సిన ఈ ఈక్వేషన్లో కానీ సబ్స్టిట్యూట్ చేసామంటే మనకు కావాల్సిన హెచ్ వాల్యూ వస్తుంది. సో సబ్స్టిట్యూట్ చేసాము అంటే సో ఫస్ట్ ఈ హెచ్ దాంట్లో ఫస్ట్ పైన వాల్యూ క్యాలిక్యులేట్ చేద్దాము, తర్వాత కింద వాల్యూ క్యాలిక్యులేట్ చేద్దాం. సో ఓన్లీ పై వాల్యూ కానీ రాసుకున్నాము అంటే ఇక్కడ 0 to L ఎంబీఎక్స్ వాల్యూ ఎంత క్యాలిక్యులేట్ చేసాం మనము, ఎంబీఎక్స్ వాల్యూ వచ్చేసి WLX/2 మైనస్ WX²/2. అది ఏం వాల్యూ, ఎంబీఎక్స్ వాల్యూ. వై వాల్యూ ఎంత ఉంది, సో వై వాల్యూ వచ్చేసి జస్ట్ నౌ వి రోట్ వై వాల్యూ వచ్చేసి 4hx/L² ఇంటూ L మైనస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. సో ఇది కానీ మనం చేసాము అంటే, ఇది కానీ మనం కంప్లీట్గా చేసాము అంటే పైన న్యూమరేటర్ వస్తుంది, నెక్స్ట్ డినామినేటర్ చూద్దాం, ఓకేనా. సో ఇక్కడ చూసాము అంటే ఫస్ట్ ఈక్వల్ టు, సో ఈక్వల్ టు ఈ రెండింటిని పెంచుకున్నాము అంటే ఫస్ట్ 4hx/L² అనేది పక్కన రాసుకుంటే, సో దీంతో దీన్ని పెంచండి, WL²x/2 మైనస్ WLX²/2. తర్వాత దీంతో దీన్ని పెంచండి, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ WX²L/2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ WX3/2, ఓకేనా. సో ఇది అయిపోయిన తర్వాత డిఎక్స్. నెక్స్ట్ కానీ చూసాము అంటే మైనస్ 0 to L. ఇందులో కాన్స్టెంట్ టర్మ్ వచ్చేసి బయట రాసేసుకుందాం, ఓకేనా. 4h/x అనేది కాన్స్టెంట్ టర్మ్ కాబట్టి బయట రాసేసుకుందాం. సో బయట రాసుకున్న తర్వాత ఈ ఎక్స్ అనేది లోపల వాటిని పెంచుదాం, WL²x²/2 మైనస్ WLX3/2 మైనస్ X3L/2 ప్లస్ WX⁴/2 ఇంటూ డిఎక్స్. సో దీనికి ఇంటిగ్రేషన్ చేసామంటే ఇది 4h/L² కదండి, 4h/L².
సో ఇప్పుడు ఇంటిగ్రేషన్ చేసాము అంటే ఎక్స్ స్క్వేర్ ఇవంతా ఏమిటి కాన్స్టెంట్, ఓకేనా, ఇదంతా కాన్స్టెంట్. ఎక్స్ స్క్వేర్కి ఏమవుతుంది WL²/2 అనేది కాన్స్టెంట్. ఎక్స్ స్క్వేర్కి ఇంటిగ్రేషన్ చేస్తే x³/3 అవుతుంది, x³/3. సో దీనికి లిమిట్స్ ఏంటి 0 to L. అదేవిధంగా మైనస్ WL అనేది కాన్స్టెంట్, WL/2 అనేది కాన్స్టెంట్. x³ కానీ ఇంటిగ్రేషన్ చేసామంటే x⁴/4 లిమిట్స్ వచ్చేసి 0 to L. అదేవిధంగా దీనికి కూడా చేసామంటే మైనస్ WL/2 అనేది కాన్స్టెంట్ కాబట్టి x³ చేసామంటే x⁴/4 లిమిట్స్ వచ్చేసి 0 to L. అదేవిధంగా దీన్ని కూడా చేసామంటే x⁴5/5 ఉంది కాబట్టి 5 W/2 ఇంటూ x⁴5/5 సో 0 to L. సో ఇలా చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్లో 4h/L². సో లిమిట్స్ సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత లిమిట్స్ తీసుకెళ్ళేసి ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. WL² L³/3 మైనస్, సో 0 సబ్స్టిట్యూట్ చేసామంటే వాల్యూ ఉండదు కాబట్టి అది రాసుకోవట్లేదు, ఓన్లీ అప్పర్ లిమిట్ మాత్రమే సబ్స్టిట్యూట్ చేసుకుంటున్నాం. తర్వాత WL/2 దీనికి సబ్స్టిట్యూట్ చేస్తే L⁴/4. నెక్స్ట్ దీన్ని చూసామంటే WL/2 L⁴/4 ప్లస్ W/2 ఎక్స్ దగ్గర L సబ్స్టిట్యూట్ చేసామంటే L⁴5/5. సో ఇవి, సో ఇది కానీ చూసామంటే 4h/L² WL⁴5/3 2s 6 మైనస్ WL⁴5/4 2s 8 మైనస్ WL⁴5/4 2s 8 ప్లస్ WL⁴5/5 2s 10. సో దీనికి కామన్ ఎల్సిఎం తీసామంటే ఏం ఎల్సిఎం తీయచ్చు, ఇందులో డైరెక్ట్గా నేను తీసుకోలేకున్నాను కాబట్టి ఎల్సిఎం ఎలా డిసైడ్ చేసుకుంటున్నాను. సో ఎల్సిఎం వచ్చేసి 6 8 8 10 వీటిలో నుంచి నేను ఎల్సిఎం తీసుకోవాలి కాబట్టి సో ఫస్ట్ 2తో తీసుకుంటాం. 2 3s 2 4s 4s 2 5s. సో నెక్స్ట్ 4తో తీసుకుంటే 3 1 1 5. సో ఇప్పుడు కానీ 2 × 4 × 4s 8 8 3s 16 16 5s వచ్చేసి 240 వస్తుంది. 16 5s వచ్చేసి 240. సో అంటే ఇప్పుడు అన్నిటికీ ఎల్సిఎం వచ్చేసి 240. సో 240ని ఎల్సిఎంగా చేసుకున్నామంటే 4h/L². సో ఇక్కడ 6 ఉంది కానీ ఇక్కడ 240 రావాలంటే దీన్ని దేంతో మల్టిప్లై చేయాలి, ఖచ్చితంగా 40తో మల్టిప్లై చేయాలి. సో 6 40s వచ్చేసి 240 వస్తుంది కాబట్టి దీన్ని తీసుకెళ్ళి పైన చూసామంటే 40 WL⁴5 మైనస్, సో ఇక్కడ 240 రావాలంటే ఎంతతో మల్టిప్లై చేయాలి 30తో మల్టిప్లై చేయాలి. 30తో మల్టిప్లై చేయాలి కాబట్టి దీని వాల్యూ ఎంత వస్తుంది 30 WL⁴5 వస్తుంది. సో దీని వాల్యూ కూడా 30 WL⁴5. సో నెక్స్ట్ ప్లస్ ఇక్కడ 10 ఉంది. సో ఇక్కడ 240 రావాలంటే దేంతో మల్టిప్లై చేయాలి 24తో మల్టిప్లై చేయాలి. సో 24తో మల్టిప్లై చేయాలి కాబట్టి 24 × WL⁴5. సో ఈ విధంగా మనం ఎల్సిఎం చేసుకుందాం. సో దీనికి కానీ వాల్యూ తెప్పించామంటే 4h/L². సో ఇక్కడ మొత్తం చూడండి మైనస్లో వచ్చేసి 60 ఉన్నాయి, ప్లస్లో వచ్చేసి 64 ఉన్నాయి, ఓకేనా. 64 WL⁴5 మైనస్ 60 WL⁴4/240. సో ఇది కానీ చేసాము అంటే ఆన్సర్ ఎంత వస్తుంది 4h/L². దీని వాల్యూ వచ్చేసి 4 WL⁴5/240 వచ్చింది. సో మొత్తానికి ఇక్కడ మనకి వాల్యూ ఏం కావాలి, మొత్తానికి మనకు కావాల్సిన వాల్యూ MBX/YDX. సో దీని వాల్యూ ఎంత వచ్చినట్టు ఫైనల్గా దీని కానీ మనం క్యాన్సిలేషన్ కొట్టాము అంటే దీని వాల్యూ వచ్చేసి WHL³ వస్తుందండి. సో దీని వాల్యూ ఎంత వచ్చింది WHL³/15 వచ్చింది. సో ఈ వాల్యూని ఇట్లా ఉంచేసి మనకి ఈ ఈక్వేషన్లో నెక్స్ట్ ఏ వాల్యూ కావాలి h కావాలి అంటే న్యూమరేటర్ వచ్చేసింది, ఇప్పుడు డినామినేటర్ తెచ్చుకోవాలి. సో దీని వాల్యూ చూడండి ఎంత వస్తుందో ఇంటిగ్రల్ 0 to L y² dx కాబట్టి సో ఇంటిగ్రల్ 0 to L y వాల్యూ ఎంత 4hx/L² L మైనస్ x. సో ఇది వచ్చేసి y వాల్యూ. సో ఈ y వాల్యూని స్క్వేర్ చేయాలి dx చేయాలి. సో ఇప్పుడు దీని చూసాము అంటే సో 0 to L సో 4h/L² అట్లానే ఉంచుదాం. సో ఈ ఎక్స్ని తీసుకెళ్ళేసి లోపల నేను రెండింటితో మల్టిప్లై చేస్తున్నాను, ఓకేనా. LX మైనస్ x² dx. సో నెక్స్ట్ మళ్ళీ చూసాము అంటే సో ఇదేమవుతుంది 4h/L²
ఇదంతా పక్కన రాసుకుందామండి. ఇంత కాన్స్టెంట్ కాబట్టి సో ఈ కాన్స్టెంట్ టర్మ్ను మొత్తాన్ని పక్కన రాసుకుందాము. సో తర్వాత ఏముంది ఎల్ఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్ డిఎక్స్. సో ఇది ఏ ఫామ్లో ఉంది, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది కాబట్టి సో దీనికి కానీ చేసామంటే 4h బై ఎల్ స్క్వేర్ హోల్ స్క్వేర్ ఇంటిగ్రల్ 0 to L ఎల్ఎక్స్. ఏ స్క్వేర్ అంటే ఎల్ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే ఎక్స్ పవర్ 4 మైనస్ 2ab అంతేనా ఫార్ములా, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా. సో ఇప్పుడు దీన్ని చేసాము అంటే 4, సో ఈ స్క్వేర్ని మొత్తానికి అప్లై చేసేసామంటే 4 స్క్వేర్ అంటే 4 4 16 హెచ్ స్క్వేర్ బై ఎల్ పవర్ 4. సో ఇది వచ్చేసి మనం స్క్వేర్ని అప్లై చేస్తే ఇంటూ సో ఇదేమవుతుంది ఎల్ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్కి ఇంటిగ్రేషన్ చేస్తే ఎక్స్ క్యూబ్ బై 3 మైనస్ ఎక్స్ పవర్ 4కి ఇంటిగ్రేషన్ చేస్తే ఎక్స్ పవర్ 5 బై 5 మైనస్ 2L రెండు ఏమైంది ఎక్స్ క్యూబ్కి ఇంటిగ్రేషన్ చేస్తే ఎక్స్ పవర్ 4 బై 4. సో 0 to L. సో ఇప్పుడు కానీ మనం వాల్యూస్ తెప్పించాము అంటే చూడండి ఈజ్ ఈక్వల్ టు 16h స్క్వేర్ బై ఎల్ పవర్ 4. ఇక్కడ ఏమవుతుంది ఫస్ట్ అప్పర్ లిమిట్ని సబ్స్టిట్యూట్ చేస్తాం, లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి యూజ్ లేదు కాబట్టి ఓన్లీ అప్పర్ లిమిట్స్ పెడదాం. సో ఎల్ స్క్వేర్ ఇంటూ ఎల్ క్యూబ్ ఎల్ పవర్ 5 బై 3 మైనస్ ఎల్ పవర్ 5 బై 5 మైనస్ సో ఇది క్యాన్సిల్ పోతుందిగా 2 ఉంటుంది. సో పైన వచ్చేసి ఎక్స్ బదులు ఎల్ సబ్స్టిట్యూట్ చేసామంటే ఎల్ పవర్ 4 ఇంటూ ఎల్ పవర్ 5 బై 2 సో ఇది వచ్చేసి లిమిట్స్ సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత సో దీంట్లో మనము ఎల్సిఎం తీసామంటే 16h స్క్వేర్ బై ఎల్ పవర్ 4. సో ఇందులో మనం ఎల్సిఎం ఏం తీయచ్చు, ఐ థింక్ 30 అనేది ఎల్సిఎం తీయచ్చు అనుకుంటా 30. సో 30 చేసుకుంటే ఇక్కడ ఏమైంది 10L పవర్ 5 మైనస్ 6L పవర్ 5 మైనస్ 15L పవర్ 5. సో ఇది వచ్చేసి మనం ఎల్సిఎం తీసిన తర్వాత రాసుకునేది. సో పోతే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ వచ్చేసి ఇది పాజిటివ్ కదండి, సారీ ఇక్కడ పాజిటివ్ కాబట్టి ఇది పాజిటివ్. సో బై మిస్టేక్ నేను నెగిటివ్ రాశాను, పాజిటివ్. సో ఇప్పుడు వచ్చేసి 16h స్క్వేర్ బై ఎల్ పవర్ 4. సో దీని మొత్తాన్ని మనం రాసుకున్నామంటే ఎంత వస్తుంది ఎల్ పవర్ 5 బై 30 వస్తుంది. సో దీంట్లో క్యాన్సిలేషన్ కొట్టుకుంటే మనకేమవుతుంది 2 8s 16, 2 15s వచ్చేసి 36. సో ఇది మొత్తం క్యాన్సిల్ పోయినాయి అంటే రిమైండర్ ఏమవుతుంది సో 8h స్క్వేర్ ఎల్ బై 15 వస్తుంది అన్నమాట. సో దీని వాల్యూ ఎంత వచ్చింది 8h స్క్వేర్ ఎల్ బై 15. సో ఫైనల్లీ వీ గాట్ ఇంటిగ్రల్ 0 to L y స్క్వేర్ dx ఈజ్ ఈక్వల్ టు 8h స్క్వేర్ ఎల్ బై 15 వచ్చిందన్నమాట. సో ఈ రెండు వాల్యూని కానీ మనం యూస్ చేసుకున్నాము అంటే దిస్ వాల్యూ అండ్ దిస్ వాల్యూ, ఈ రెండు వాల్యూస్ని యూస్ చేసుకుంటే మనకు కావాల్సిన ఏంటి హారిజంటల్ థ్రస్ట్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి ఫార్ములా 0 to L mbx dx. సో mbx y dx బై 0 to L y స్క్వేర్ dx. సో ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది సో అప్పర్ వాల్యూ వచ్చేసి WHL క్యూబ్ బై 15 బై లోవర్ వాల్యూ వచ్చేసి ఎంత 8h స్క్వేర్ ఎల్ బై 15 వచ్చిందనమాట. సో ఈ రెండు వాల్యూస్ని కానీ మనం క్యాన్సిల్ కొట్టామంటే ఎంత అవుతుంది దిస్ వాల్యూ ఎల్ వాల్యూ ఎల్ స్క్వేర్ హెచ్. సో పోయినాయి అంటే మిగిలేదేంటి WL స్క్వేర్ బై 8h. ఓకేనా. సో ఫైనల్లీ వీ గాట్ హెచ్ వాల్యూ యాజ్ WL స్క్వేర్ బై 8h. ఓకేనా. మనకు కావాల్సిన హారిజంటల్ థ్రస్ట్ అడిగాడు, ఫైండ్ ద హారిజంటల్ థ్రస్ట్ డెవలప్డ్ ఫర్ ఏ 2-hinged పారాబోలిక్ ఆర్చ్. ఓకేనా. హారిజంటల్ థ్రస్ట్ క్యాలిక్యులేట్ చేయమన్నారు కాబట్టి సో వీ క్యాలిక్యులేటెడ్ WL స్క్వేర్ బై 8h వాల్యూ. ఓకే, థ్యాంక్ యూ. సో నా వీడియో మీకు హెల్ప్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, నా ఛానల్ని ప్రమోట్ చేయండి. థ్యాంక్ యూ.